కాంట్రవర్సీస్ ఈ పదం వింటే ట్విట్టర్ బ్యాచ్‌కి ఆనందం అండ్ మన టాలీవుడ్ వాళ్ళకి భయం వచ్చేస్తుంది. ట్రెండ్స్ ఈ పదం వింటే ఇద్దరికీ ఒక రేంజ్‌లో హై వస్తుంది. కానీ ఈ రెండిటి ప్రభావం మన తెలుగు ఇండస్ట్రీ పైన చాలా గట్టిగా పడుతుంది. సినిమా కలెక్షన్స్ అండ్ రివ్యూస్‌ని ఈ పాయింట్స్ మామూలుగా ఎఫెక్ట్ చేయదు. ఇంకా సినిమా లోపల ఉన్న డైలాగ్స్ నుంచి యాక్టర్స్ బయట చెప్పే కామెంట్స్ వరకు అన్నిటిని ఈ కాంట్రవర్సీస్ అండ్ ట్రెండ్స్ మాత్రమే నడిపిస్తాయి. ఈ రోజు మనం ఒక చాలా డిఫరెంట్ అండ్ నెవర్ బిఫోర్ సీన్ అనే రేంజ్‌లో మన టాపిక్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. హౌ డస్ ట్రెండ్స్ అండ్ కాంట్రవర్సీస్ ఎఫెక్ట్ తెలుగు మూవీస్ అండ్ దేర్ రిజల్ట్స్. సో చేతిలో చకోడీలు పట్టుకోండి, రిలాక్స్ అయ్యి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన ఇండస్ట్రీస్లో ఉన్న సమ్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ కాంట్రవర్సీస్ గురించి మాట్లాడదాం. ముందుగా మాస్ కదాస్ అని చెప్పుకునే విశ్వక్సేన్ గారి కాంట్రవర్సీ. లిటరల్లీ ద మోస్ట్ యూజ్లెస్ అండ్ వర్త్లెస్ కాంట్రవర్సీ ఇది. ఎవరికైనా ఐడియా లేకపోతే బేసికల్లీ మన విశ్వక్ కన్నా అవుట్ ఆఫ్ బాక్స్ పిఆర్ టీమ్ అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమా కోసమని ఒక స్ట్రీట్ ప్రాంక్ చేశారు. దాంట్లో ఒక టీం మెంబర్ సినిమాకి ప్రమోట్ చేస్తూ నాకు పెళ్ళి అవ్వలేదని వాడిపైన వాడే పెట్రోల్ పోసుకుంటాడు. ఇంకా దీనిపైన టీవీ9లో ఈ మహాతల్లి రియాక్ట్ అయిన వే చూసి జనాలకి ఎంత పనిపాట లేకుండా పోయిందా అని డౌట్ వచ్చింది. మరి మన విశ్వకన్న కూడా ఆయన మాస్ మొత్తం ఈ కాంట్రవర్సీలోనే తెలిసిపోవాలని స్టూడియోలో మామూలుగా కాల్ చేయలేదు. అట్ ద ఎండ్ సినిమా హిట్ అయింది, కాంట్రవర్సీ మర్చిపోయారు. అండ్ ఈవెన్ మన మాస్ కదాస్ అన్న కూడా ఇప్పుడు ఇలాంటి మాస్ ప్రమోషన్స్ నుంచి కొంచెం దూరంగానే ఉంటున్నాడు. నెక్స్ట్ కాంట్రవర్సీని మన జనరేషన్ చూసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ వర్స్ అని చెప్పొచ్చు. అదే అల్లు అర్జున్ గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు. మేము పొలిటికల్ వార్ని కొంచెం పక్కన పెట్టి వన్ ఫైన్ డే ఇన్ 2016 ఎర్లీ మార్నింగ్ టీవీలో ఒక న్యూస్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గురించి నేను చెప్పనని చెప్పిన అల్లు అర్జున్ ఇంక ఈ మాట విని స్కూల్ ప్యాంట్ కూడా వేసుకోకుండా 10 సంవత్సరాలు ఉన్న నేను టీవీ కతుక్కుపోయా. అప్పుడు వచ్చింది న్యూస్ చెవుల్లో. రాత్రి సరైనడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన ఐకాన్ స్టార్, యాక్చువల్గా ఆ టైంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే ఆయన ఒకటే మాట అన్నారు, చెప్పను బ్రదర్ అని. ఇంకా స్టార్ట్ అయింది మన జనరేషన్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ వర్స్, పవర్ స్టార్ వర్సెస్ స్టైలిష్ స్టార్. తర్వాత మళ్ళీ ఈ కాంట్రవర్సీస్ని క్లియర్ చేసుకోవడానికి ఇంకొక ఈవెంట్కి వెళ్ళి క్లారిఫై చేశారు. అగైన్ కట్ చేస్తే సినిమా హిట్ అండ్ కాంట్రవర్సీ గాన్. పెద్ద హీరోస్ మాత్రమే కాదు, చిన్న హీరోస్ అండ్ సీనియర్ యాక్టర్స్ కూడా ఈ కాంట్రవర్సీస్తో చాలా ఎఫెక్ట్ అవుతారు. మన కిరణ్ అబ్బవరం అన్న అప్పట్లో కస్టడీ సినిమా ఈవెంట్లో ఆయన పైన ఇంకొక సినిమాలో ట్రోల్ వేశారని చాలా కోపడ్డారు. చిన్న చిన్న హీరోస్ని ట్రోల్ చేస్తూ వాళ్ళని ఇండస్ట్రీలో లేకుండా చేయడం తప్పు మాత్రం కాదు, ఇట్స్ ఏ క్రైమ్ అనే రేంజ్లో మండిపోయారు. ఇంకా సీనియర్ హీరోస్ అంటే మన బాలయ్య గారు, బాలకృష్ణ గారు చేసే మాక్సిమం పనుల్ని జనాలు ఇగ్నోర్ చేస్తారు. కానీ ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్లో చేసిన రచ్చ మామూలు కాంట్రవర్సీ క్రియేట్ చేయలేదు. ఫస్ట్ స్టేజ్ పైన అంజలి గారిని పుష్ చేయడంతో ఆయన పైన జనాలు కోపడ్డారు. ఇంకా మన ట్విట్టర్లో తెలుగు మైక్రోడేటర్స్ హంటర్స్ వెళ్ళి ఈవెంట్లో ఆయన కాల్ దగ్గర ఉన్న ఆల్కహాల్ బాటిల్ని నోటీస్ చేసి పాయింట్అవుట్ చేశారు. బట్ సాడ్లీ ఆయన యాక్షన్స్ని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కవర్ డ్రైవ్ చేయాలనుకున్నారు. ఇంకా ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రెండ్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఒకప్పుడు ఆయన ఇంట్రడ్యూస్ చేసింది మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్. తమ్ముడు సినిమాలో ఆ ఎంఎంఏ ట్రైనింగ్ చూసి మైండ్ పోయింది అసలు. ఇంకా అదే సినిమాలో ఆయన గ్యాప్ హుడీని స్టైల్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటికీ ఆ ట్రెండ్ పోలేదు. స్టైల్లో ఇంకొకటి గుడుంబా శంకర్లో జీన్స్ మీద జీన్స్ వేసుకోవడం. ఈ ట్రెండ్ అప్పట్లో ఒక సెన్సేషన్ అయింది. నెక్స్ట్ ఇంకా అదే రేంజ్లో ఆయన మన టాలీవుడ్లో ఇంట్రడ్యూస్ చేసినవి చాలా ఉన్నాయి. జల్సాలో స్వాట్ ఫైట్ నుంచి తమ్ముడులో ర్యాప్ అండ్ సూపర్ బైక్స్, ఇలా ఆయన కాంట్రవర్సీస్తో పాటు ట్రెండ్స్ కూడా చాలా బాగా బ్యాలెన్స్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ట్రెండ్కి వెళ్తే అదే మన జనరేషన్లో వచ్చిన ప్రభాస్ గారి పాన్ ఇండియా ట్రెండ్. ఈ ట్రెండ్ మంచిదో చెడ్డదో అని పక్కన పెడితే ఈ ట్రెండ్ లోపల కూడా చాలా సబ్ ట్రెండ్స్ ఉన్నాయి. ఫస్ట్ హై బడ్జెట్. ఈ ట్రెండ్లో ప్రొడ్యూసర్స్కి వచ్చిన అతిపెద్ద శాపం హై బడ్జెట్. ఏ సినిమాకి కూడా 200 కోట్ల కంటే తక్కువ బడ్జెటే ఉండకూడదనే రేంజ్లో చూసుకుంటున్నారు. ఇంకొకటి హై విజువల్ ఎఫెక్ట్స్. ఇప్పుడు టాలీవుడ్ విఎఫ్ఎక్స్ హై క్లాస్ విజువల్స్కి హబ్లా మారిపోయింది. ఆల్ డ్యూ టు పాన్ ఇండియా ట్రెండ్. నెక్స్ట్ ఓవర్ ద టాప్ క్యారెక్టరైజేషన్. హీరో అనేవాడు ఎక్కడా కూడా రిలేటబుల్గా ఉండకుండా ఒక చాలా పెద్ద తోపు అండ్ లార్జర్ దెన్ ఆర్డినరీ లైఫ్ క్యారెక్టర్లో ఉండడం. ఈ ట్రెండ్తో జరిగే నష్టాల గురించి మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాం. బట్ పాజిటివ్ పాయింట్ అంటే ఈ ట్రెండ్ వల్ల మన ఇండస్ట్రీ ఇప్పుడు ఉన్న రేంజ్లో ఉంది. బాలీవుడ్ని ఓవర్ షాడో చేస్తూ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అయింది. ఇంకా మోస్ట్ రీసెంట్ ట్రెండ్ వైలెంట్ ఫిలిమ్స్. యానిమల్ సినిమా 800 crores కలెక్ట్ చేసినప్పుడు మొదలైంది ఈ వైలెంట్ ఫిలిమ్స్ గోల. కిల్ అండ్ మార్కో లాంటి చిన్న బడ్జెట్ సినిమాలు వాళ్ళ హై వైలెన్స్ వల్ల హిట్ అవడంతో ఇండస్ట్రీ మొత్తం ఈ వేలోనే చూసింది. సెన్సార్డ్ చేసినా సరే సినిమాకి 18+ సర్టిఫికేట్స్ తప్పడం లేదు. సలా లాంటి సినిమా జస్ట్ వైలెన్స్ వల్ల ఏ సర్టిఫికేట్ తెచ్చుకుంది. ఇట్స్ లైక్ మోర్ వైలెన్స్ మోర్ దెన్ కలెక్షన్ అనే రేంజ్లో కంటెంట్ వెళ్తుంది. జనాలు కూడా ఈ కంటెంట్ని బాగా మెచ్చుకోవడంతో మన హీరోస్ కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. మోస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ నాని గారు ఇన్ హిట్ 3. దసరాలో కూడా వైలెన్స్ ఉంటుంది, బట్ అది ఒక మిక్స్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉంటాయి. హిట్ 3 అండ్ ప్యారడైజ్ రెండు అవుట్ అండ్ అవుట్ వైలెంట్ ఫిలిమ్స్ అని మనకు తెలుస్తుంది. ఇంకా చిరంజీవి గారు అండ్ వదిల గారి ఫిలిం కూడా వైలెన్స్ రీడిఫైన్ చేస్తుందని అన్నారు. కానీ ఈ కాంట్రవర్సీస్ మన టాలీవుడ్ ఫిలిమ్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి? ఫస్ట్ ఫ్రీ హైప్. ఒక సినిమా కాంట్రవర్సీలో ఇరుక్కుంటే చాలు కొంతమంది ఎగురుకుంటూ సినిమా చూడడానికి వెళ్ళిపోతారు. కానీ ఒక బెనిఫిట్కి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకవేళ కాంట్రవర్సీస్ వచ్చిన సినిమా బాగున్నా సరే సినిమా స్టోరీ కంటే దాని చుట్టూ జరిగే కాంట్రవర్సీస్ గురించి జనాలు మాట్లాడుకుంటారు. ఇంక ఈ దెబ్బతో సినిమా చుట్టూ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ జనరల్ ఆడియన్స్కి ఒక చాలా నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది.
హీరో అండ్ డైరెక్టర్ రెప్యుటేషన్కి కూడా లాస్ అవుతుంది. ఇంకా ఆ హీరో ఆర్ డైరెక్టర్ చాలా పెద్ద పేరు ఉంటే ఇండస్ట్రీపై టెన్షన్స్ క్రియేట్ అవుతాయి. ఇంకా మన ట్విట్టర్ బ్యాచ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాష్‌ట్యాగ్స్ అండ్ ట్వీట్స్‌తో పాటు క్యాంపెయిన్స్ పెట్టి సినిమా చుట్టూ ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. ఇంకొక వైపు ట్రెండ్ అనేది డబుల్ సైడెడ్ స్వార్డ్‌లా ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే ఆ సినిమా జనర్‌కి చాలా పెద్ద బూస్ట్ దొరుకుతుంది. లైక్ 'కార్తికేయ 2' తర్వాత చాలామంది మైథాలజీ సినిమాలు ట్రై చేశారు. ఇంకా హిట్ అవుతుందని తెలిస్తే ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఈజీగా ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకుంటున్నారు. ఇండస్ట్రీకి ఆ ట్రెండ్‌తో కొత్త టెక్నీషియన్స్ ఇంట్రడ్యూస్ అవుతారు. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ ఆడియన్స్‌కి ట్రెండ్స్‌తో ఆ జనర్ ఆర్ హీరో పైన ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతాయి. దాంతో ఆడియన్స్‌లో ఇంకా హైయర్ రేంజ్‌లో సేమ్ స్టఫ్ కావాలని డిమాండ్ వస్తుంది. ఇంక దీంతో భయం వచ్చేసి ఓవర్ యూజ్ ఆఫ్ ట్రెండ్. ఒకటే జనరల్ టైప్ ఆఫ్ ట్రెండ్‌ని ఓవర్ యూజ్ చేస్తారని భయం వస్తుంది. లైక్ 'కేజీఎఫ్' నుంచి వచ్చిన ఆ డార్క్ ప్యాలెట్ ట్రెండ్ ఇంకా కన్నడ ఇండస్ట్రీలో నడవడం. సో ఇది ఎంత లాభం తీసుకొస్తుందో అంతే నష్టం కూడా తెస్తుంది. సో ఈ ట్రెండ్స్ అండ్ కాంట్రవర్సీస్ ఇండస్ట్రీలో కామన్. ఎక్కడ చూసినా కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ అండ్ రాంగ్ టైమింగ్స్ వల్ల ఈ కాంట్రవర్సీస్ వస్తుంటాయి. ఒకవేళ మీకు కాంట్రవర్సీస్ పైన సెపరేట్ వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీట్ యూ ఇన్ ద వీడియో సూన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.